వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి గవర్నీయులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమం చేసి ఈరోజు నియోజకవర్గం నుంచి వచ్చిన అవన్నీ కూడా జిల్లా నుంచి మన అనకాపల్లి జిల్లా నుంచి కూడా మరి తాడేపల్లి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మరి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ సమన్వయకర్తలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నాం. అదే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆనాడు జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. 17లో ఇప్పటికే 7 పూర్తయినాయి. ఉన్న 10 మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటు వారికి దారదత్తం చేసే కార్యక్రమం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఏదైతే జగనన్న రోజు పేదవాడికి అందరికీ కూడా లక్షలాది మంది కోట్లాది మందికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి సంకల్పంతో పెట్టారో ఆ సంకల్పాన్ని పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వం వారికి కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి నిరసనగా మేము అందరూ కూడా కోటి సంతకాల కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తారు. మరి ఉచితంగా అక్కడ టెస్టులు చేస్తారు, ఉచితంగా అవసరమైతే బెడ్లు ఇస్తారు, ఉచితంగా ఆపరేషన్లు ఇస్తారు. అదే ప్రైవేట్ వారికి దారదత్తం చేస్తే ఈరోజు మరి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మరి అక్కడ ఫీజులు తీసుకుంటారు, మరి ఆపరేషన్లు కావాలంటే ఫీజులు తీసుకుంటారు, టెస్టులు కావాలంటే ఫీజులు తీసుకుంటారు, అవసరమైతే బెడ్లు కూడా ఫీజులు తీసుకొని మరి పేద ప్రజలందరి మీద భారం మోపే కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపడతాం. ఎట్టి బస్సులు కూడా ఏదైతే జగనన్న చెప్పారో జగనన్న ప్రభుత్వం వస్తుంది 3 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే 10 ప్రైవేట్ కాలేజీలు చేస్తారో దాన్ని మళ్ళీ వెనక తీసుకొని పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తారని చెప్పి సందర్భం తెలియపడతాను. జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం.